వెల్కమ్ టు జ్వాలా ఛానల్. ఈరోజు స్పెషల్ ఎపిసోడ్లో ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాము. అండ్ ఈస్ నన్ అదర్ దాన్ మిమిక్రీ శ్రీనివాస్, రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ. మీకు అందరు సుపరిచితులే. ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్. మిమిక్రీ వెంట్రిలోకిజం గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం, ఆయన జర్నీ గురించి. మేము చిన్నప్పుడు ఎక్కడ మిమిక్రీ అనగానే పారిపోయి ఆ మిమిక్రీ షో చూసేవాళ్ళం. సో మిమిక్రీ ఈజ్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ, ఆల్సో కామెడీ అన్నీ కూడి ఉంటుంది కాబట్టి మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. శ్రీనివాస్ గారు చెప్పండి, మీరు ఈ మిమిక్రీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? చిన్నప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది? 1971లో నేరళ వేణుమాధవ్ గారి ప్రశ్న ఓకే. ఒకే మనిషి అన్ని రకాలుగా మాట్లాడడం, రకరకాల గొంతులు మాట్లాడడం, రకరకాల జోన్లు. అని ఇదేంటి, ఇది ఇలా కూడా చేయొచ్చా? సాధ్యమేనా? ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పినట్టుగా ఆయనలాగా ముసలాళ్ళలాగా మాట్లాడడం, ఎవరిని ఎక్కడికి వెళ్ళారు, నేనా విజయవాడ వెళ్ళా, ఇలా ఈ గొంతు మార్చి మాట్లాడడం, ముసలి వాళ్ళ వృద్ధుల్లా మాట్లాడడం, చిన్నపిల్లలు, ఇలాంటివన్నీ ఆయన చెప్పినవి చెప్పడానికి ట్రై చేశారు. షేక్స్పియర్ ఇలా ఇంగ్లీష్ నాటకాలు సీన్ చెప్పాలని చెప్పారు. 10 Commandments, ఇప్పుడు రికార్డ్ చేసుకుని ప్రింట్ కూడా మనం చెప్పలేము. సో వెన్ వాస్ యువర్ ఫస్ట్ పర్ఫార్మెన్స్? మొట్టమొదటి ప్రోగ్రామ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ 1977లో. ఒకటి కాదు, ఎంతమంది నన్ను ఎంకరేజ్ చేసి ప్రోత్సహించడం వల్ల నాకు అవకాశం. సో ఈ మిమిక్రీ నేర్చుకోవడంలో, పెర్ఫార్మ్ చేయడంలో ఛాలెంజెస్ ఉంటాయి కదా? ఛాలెంజెస్ సవాల్ ప్రధానంగా male voices, there are 2 categories, and in female there are 2 more categories. కంఠస్వరం ఏ కేటగిరీకి మీరు తీస్తే మనం ఇంకేట్ చేసే వాయిసెస్ని మనం ఎన్నుకోవచ్చు. ఎన్టీ రామారావు చెప్పాల్సింది, ఆచరణీయవా ఏమంటివి, ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదు అని చెప్పాలనుకుంటుంది. నేను స్టేజ్ తీసుకోవాలి. సౌండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సౌండ్స్ ఆర్ యూనివర్సల్. ఎక్కడైనా సరే మీరు ఎంటర్టైన్ చేయొచ్చు. వాల్యూమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పిచ్. అంటే స్వరపరబలత అనేది శృతికి స్వరపరబలకి తేడా ఉంది. శృతి పిచ్ ఉన్నది, ఆ ఏంటి బాగున్నావా అనేది శృతి ఎక్కువ, వాల్యూమ్ పెరగలేదు. ఆ ఏంటి బాగున్నావా అనేది వాల్యూమ్ పెరిగితే శృతి పెరిగే అవకాశం ఉంటుంది, కానీ శృతి పెరిగినప్పుడు వాల్యూమ్ పెంచక్కర్లేదు. ఈ అవగాహన సౌండ్స్ అన్నారు. ఆ సౌండ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ 4 వేలు ఇలా స్ట్రైట్గా పెట్టి పొడవేలు తిరిగి పెట్టి ఇక్కడ లేయర్ ఏర్పడింది. దీని మీద ఒక గాలి ఉంటాం, ఊతే ఉందా రెద్దమిక్గా చెప్పాలి. గాలి వస్తూ కదా. ఇక్కడ ఏం చేశాను, మళ్ళీ వేరే ఇంకో అక్షరం పడా. దూరాన్ని ఎప్పుడు చూ అండ్ కు అది చెప్పకపోతే మీకు ఆ ఎఫెక్ట్ రాదు. అందుకనే అలా ఉంటుంటారు. అలాగే బ్రిడ్జ్ మీద ఎప్పుడు సౌండ్ ఎలా ఉంటుందని చెప్తారు. సో ఈ లాంగ్వేజ్ కూడా ఇక్కడ వస్తుంది. ఫోనటిక్స్ వాటి మీద అవగాహన లేకపోతే న్యూ పాయింట్, వాటి మీద అవగాహన లేకపోతే మంచి కళాకారులు అవ్వలేదు. ఆ సౌండ్స్ ఎలా చెప్పాలో తెలియకపోవాలి. పర్ఫెక్షన్ వస్తుంది, మిమిక్రీలో పర్ఫెక్షన్ దాంతో వస్తుంది. అంటే మనం ట్రైన్లో ఉన్నప్పుడు వినిపించే బీట్ వేరు, మనం బయట ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ తర్వాత బయట నుంచి వినిపించే బీట్ వేరు. ఇవన్నిటి కదా అంటే తాళ జ్ఞానం కూడా ఉండాలి. ఉంటే తప్ప చేయాలి. ఇది బీట్ ఎలా ఉంటుంది, ఇలా వెళ్తుంది. ఇలా చెప్పాను. ఇక్కడ ఏం చేశాను, మళ్ళీ థర్డ్ ఫాట్ అని చెప్పాను. చేఫా మామూలుగా బ్రిడ్జ్ మీద కూడా ఆ సౌండ్ పెరుగుతుంది కాబట్టి, ఆ బీటింగ్ సౌండ్ రావాలి కాబట్టి, అంటే తప్ప ఆ ఎఫెక్ట్. ఇలా ఇవన్నీ టెక్నిక్స్ ప్రతి ధ్వనిని అనుకరించడం వెనక సిలబస్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని ఓకే. మీరు పెర్ఫార్మ్ చేశారు కదా, చాలా కంట్రీస్లో కూడా పెర్ఫార్మ్ చేశారు. ఎన్ని కంట్రీస్లో పెర్ఫార్మ్ చేశారు సుమారు? దాదాపు అమెరికా, ఇంగ్లాండ్, దుబాయ్, షార్జా, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, ఇవన్నీ అద్భుతంగా ఇవన్నీ కంట్రీస్ అన్నీ ఒక్కొక్కసారి 7 సార్లు 5 సార్లు అలా చేశారు. సో
నేను చూసాను మీ ఫేస్బుక్లో కూడా చూస్తుంటాం మీ పర్ఫార్మెన్స్ మీరు చేసినప్పుడు యూ గట్ లాట్ ఆఫ్ స్టార్స్ ఆల్సో, సెలబ్రిటీస్ ఆల్సో, అంటే మంచి సింగర్స్, మంచి యాక్టర్ చంద్రమోహన్, మురళీ మోహన్ నుంచి అల్కా యాగ్నిక్, అంటే ఇలాంటి స్టార్స్ కూడా, అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టార్స్ మీతో కలిసి ప్రయాణం చేస్తారు. అంటే అలాంటి ప్రోగ్రాంలు మీరు వాళ్ళ ప్రోగ్రాంలు మీరు కలిసి ఉన్నారా, అంటే జాయింట్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళ ఏదా? అమెరికాకి వేణుమాధవ్ గారిని మా గురువు గారు నేరుగా వేణుమాధవ్ గారిని అడిగితే మురళీ మోహన్ అడిగాను. అయితే నాయన నేను రాను, నాకు ఓపికలో దీనిసారి తిరిగాను, నా శిష్యుడు శ్రీనివాస్ బాగా చేస్తాడు తీసుకెళ్ళి అన్నారు. అందుకే మురళీ మోహన్ మనిషిని పంపిస్తే సరే వెళ్ళారు. వాళ్ళు తీసుకెళ్ళారు తప్ప నేను వాడిని మీ ఇంట్లో తీసుకెళ్ళి వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు కూడా పెర్ఫార్మెన్స్ మిమిక్రీ వాస్ ఆల్సో ప్రోగ్రామ్, అంటే పాటలతో పాటు ఆటలతో పాటు ఇది వాళ్ళ స్కిట్స్, కామెడీ స్కిట్స్ ఇవన్నీ. నాకు తమిళ్ కూడా కాస్త కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు ఏముంది అంటే తమిళ వరం உங்களுக்கு ఏదో పేస అది అమెరికన్స్కి ఇలినాయ్ స్టేట్లో స్ప్రింగ్ ఫీల్డ్లో హైటీ ఎగ్జిక్యూటివ్స్ కోసం ఒక ఫండ్ రైజింగ్ నేను పూర్తి ₹1 అక్కడే ఉన్నాను. ₹1 తీసుకుంటా ఉచితంగా అయితే ఆ ఫండ్ మొత్తం మా ఒక్కడే చేసాం. అది మొత్తం హైటీ ఎగ్జిక్యూటివ్స్ పడింది. వండర్ఫుల్, అలాగా ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్. సో ఇప్పుడు మీరు పెర్ఫార్మెన్సెస్ చేశారు, మెమరబుల్ పర్ఫార్మెన్స్ చాలా పర్ఫార్మెన్స్ చేసి ఉంటారు, హండ్రెడ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో ప్రత్యేకంగా కొన్ని మెమరబుల్ ఉంటుంది, కొన్ని గుర్తుంటుంది, ఎప్పుడు ఉండిపోతాయి. అవి ఎక్కడ చెప్పగలుగుతారు? అంటే పర్ఫార్మెన్స్ బాగా నాకు నచ్చినవి చాలా ఉన్నాయి, జనానికి బాగా నచ్చింది. నాకు నచ్చాలి కదా, జనాలకి జనానికి అన్ని చోట్ల నచ్చింది, కానీ నాకు అన్ని చోట్ల సాటిస్ఫాక్షన్ లేదు. నారాయణ రెడ్డి గారు, వేణుమాధవ్ గారు అందరూ నన్ను లిటరీ పర్సన్స్ అంతా నన్ను బాగా నచ్చుకున్నారు. నాకు ఎంత బాగా చేసి అసలు మిమిక్రీకి అవధానానికి లింక్ పెట్టావు, ఇది నచ్చదు నేను ఎప్పటికీ మాట్లాడతాను. అంతే తప్ప అన్ని చోట్ల చప్పట్లు కొడతారు. వాళ్ళ కొత్త అయితే డెఫినెట్ చప్పట్లు కొడతారు. ప్లస్ ఇది మిమిక్రీ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఉండేది, ఇప్పుడు లేదు. దాని కారణం నాకు రాదు. కొత్తగా చేయాలని ఆలోచన రాకపోవడం, అదే మళ్ళీ అవే రాజకీయ నాయకులు, అవే జోక్స్, సేమ్ జోక్స్, దానివల్ల ఏమవుతుంది, ప్రేక్షకులు ఆసక్తి కలిగిస్తే తప్ప వాడు వినదు కదా. గౌరవం పెరగాలంటే కొత్తగా చేయాలి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మీరు తర్వాత మిమిక్రీ తర్వాత యూ హ్యావ్ లెర్న్ అనదర్ ట్రాన్సిషన్ అయ్యారు, వెంట్రిలాక్విజం. అది చాలా డిఫికల్ట్ అనుకుంటా. ఏం కాదు, ఏ కాదు కూడా నిజంగా ఇష్టం అంటే డిఫికల్ట్ కాదు. ఓకే, ఏంటంటే ఆ పేరేంటి వెంట్రిలాక్విజం అనేది, అంటే వెంటర్ అంటే స్టమక్, అది లాటిన్లో వెంటర్ అంటే స్టమక్, లాకర్ ఎల్బో లాకర్ అంటే స్పీక్, అంటే పొట్టలోంచి మాట్లాడుతూ అనుకున్నప్పుడు దానికి ఆ పేరు పెట్టారు. ఓకే, పొట్టలోంచి ఎవరు మాట్లాడుతుంది, ఇక్కడ లోకల్ కార్డ్ స్పీచ్ బాక్స్ అంటే సౌండ్ ప్రొడ్యూస్. ఓల్డ్ మ్యాన్ కరెక్ట్ నాకు ఇష్టమైంది, బాగుండేది. దానికి ఎలా ఉందో అంటే కాదు, అంటే బాగుండేది. ఇప్పుడు భ్రమ కలిగించిన ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాయిస్ ఇక్కడ ఉంది, ఇక్కడ చూస్తుంటే రావాలి, ఇది ఉంటే మైక్ కూడా అక్కడే ఉంటుంది. హలో హలో, ఇది బయట తీసారు, డోర్ మూసుకుంటే ఏమవుతుంది అంటే వాయిస్ గెట్స్ మఫల్డ్, అంటే స్పష్టంగా రాదు కదా. బొంగు ఇంకా అలాగే ఉన్నావు కదా, ఏంటిది నువ్వు ఇక్కడే ఉంది అంటే నేను మూసేస్తాను మాట్లాడు. ఏంటి ఏంటి ఓపెన్ చేయాలి, ఓకే యా. ఈ భ్రమ కలిగించడానికి ఎలా ఏం చేస్తాం, ఒకటి జోక్స్ చెప్పడం లేకపోతే ఇంటిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే కాకుండా డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం కూడా నాకు అవసరం. ఓకే, డిఫరెంట్ టెక్నిక్స్, అంటే దిస్ ఇస్ అన్ ఆర్ట్. ఎస్, దిస్ ఇస్ సైన్స్ ఆఫ్ మిమిక్రీ కూడా అంటారు. సైన్స్, ప్రతి అక్షరం వెనక సైంటిఫిక్. కానీ నేను ఈ ప్రోగ్రామ్ చూశాను 30 సంవత్సరాల క్రితం సంచారంలో మీరు ప్రోగ్రామ్ చేశారు. అండ్ ఐ బికమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ ఫ్రమ్ దేర్. సో మీకు తెలియదు, అక్కడ మీరు చెప్తూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. అంటే మీరు ఆర్ యూజింగ్ ఏ ఆర్ట్ టు ఎడ్యుకేట్ ద పీపుల్. అంటే మూఢనమ్మకాన్ని ఎలా నిర్మించాలి, డైరెక్ట్ చెప్పడం వల్ల ఇలా మ్యాజిక్ ద్వారా చెప్పచ్చు,
ఫన్నీ స్కిట్ ద్వారా చెప్పొచ్చు, మిమిక్రీ ద్వారా కూడా చెప్పొచ్చు. చెప్పొచ్చు. కానీ నాకు తెలిసి ఎంతమంది కళాకారులు సామాజిక స్ఫూర్తితో పనిచేస్తున్నారని ఆలోచిస్తే వాళ్ళకి కొత్త ఆర్టిస్ట్ కొత్త మిమిక్రీ ఆర్టిస్ట్ యూత్ అనుకున్నాం, వాళ్ళు ఆస్పైర్ చేస్తున్నారు అనుకున్నాం, వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు? మొట్టమొదట భాషను నేర్చుకోండి. రకరకాల భాష నేర్చుకున్న తర్వాత మిమిక్రీ మీద కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత భాషకు సంబంధించి ఉచ్చారణ తీసుకుని సంబంధించి అన్ని విషయాల మీద అవగాహన పెంచుకోవాలి. ఓకే, రెండు కంఠస్వరాల మీద అవగాహన పెంచుకోవాలి. ఈవెన్ సౌండ్ పైన కూడా నాలెడ్జ్ ఉండాలంటే మీకు భాష పైన నాలెడ్జ్ ఉండాలి. భాష పడినప్పుడు హెలికాప్టర్ సౌండ్ ఉంది. భాష ఖచ్చితంగా భాష మీద నాలెడ్జ్ ఉంటామని కాదు, పొలిటిక్స్ మీద, స్పీచ్ మెకానిజం మీద. అంటే మనం ఏ భాష, తమిళం కావచ్చు, హిందీ వాళ్ళు కావచ్చు, తెలుగు వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మనం మాట్లాడేటప్పుడు మన స్పీచ్ ఆర్గన్స్ సేమ్ అలాగే పనిచేస్తాయి కదా. ఇప్పుడు హెలికాప్టర్ సౌండ్ చెప్తాం, ఎలా చెప్తాం? అది కూడా అక్షర ధ్వనులు వాడుతుంది. ముందు రౌండెడ్ క్లోజ్ పెట్టి అండ్ వాయిసెస్, తర్వాత దుఃఖ మార్చుకుని దగ్గర, తర్వాత డిగ్రీ మారుతుంది, డిగ్రీ స్ప్రెడ్ చేయాలి. ఇలా చెప్తే హెలికాప్టర్లో వస్తుంది. ఇందులో మనం అక్షరధ్వనులే మనం వాడుకుంటాం, సిలబల్స్. ఈ ఏమైనా లిప్ షేప్స్, నాలుగే షేప్స్, ఇవి మన అక్షరధ్వనులు ఎలా వాడుకుంటాం అంటే పొలిటిక్స్ కూడా ప్రధానమైనటువంటి సాధనం. ఎప్పుడు కూడా ప్రతి కళాకారుడు అందరు చేసినట్టుగానే చేస్తే వాడు గుర్తించాలి. సో థ్యాంక్స్ అంటే విన్నందుకు, మిమిక్రీ అంటే గురించి చాలా చెప్పినందుకు థ్యాంక్స్.